తుని పట్టణంలో మొహరం మాసం విశిష్టతను వివరిస్తూ ప్రత్యేక ధార్మిక కార్యక్రమం జరిగింది. ఇస్లామియా క్యాలెండర్లో తొలి నెలైన మొహరం అత్యంత పవిత్రమైనదని మత పెద్దలు తెలిపారు. మొహరం నెలలో ఉపవాసాలు పాటించడం గొప్ప ఆచరణని, ముఖ్యంగా ఆసూరా దినానికి ప్రత్యేక ఆధ్యాత్మిక చరిత్రాత్మక ప్రాధాన్యత ఉందని వివరించారు. ఇదే రోజున అనేక మహిమగల సంఘటనలు చోటు చేసుకున్నాయని, అలాగే హజరత్ ఇమాం హుసేన్ కుటుంబ సభ్యులతో కలిసి వీరమరణం పొందిన విషాదకరమైన రోజు కూడా ఇదేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు ఎం అహ్మద్ ముఖ్తార్తో అన్వర్ భాషా, సుభాని అహ్మద్ అలీ బాబ్జీ, షేక్ నాగూర్ మాస్టర్, అహ్మద్ ఈసా, షేక్ ఖాదర్ బాబా, అబ్దుల్ ఇసాక్, కబీరుద్దీన్, షబీర్, షేక్ చోటు, గఫార్, జిలానీ, రఫీ, జమీర్, పలువురు మత పెద్దలు, ముస్లిం సోదరులు ఉన్నారు. हराम का महीना आज मुहर्रम की 10वीं तारीख आशूरा का दिन है और ये इस्लामी तारीख का पहला महीना है और इस महीने की बहुत सारी फजीलत है। बिलखुसूस इस माह मुहर्रम में 10वीं तारीख को, जिसे आशूरा का दिन कहा जाता है, इसमें रोज़ा रखने की फजीलत बहुत सी है। हदीस पाक में है कि हज़रत अली फरमाते हैं कि जो इस मुहर्रम हराम की 10वीं तारीख को रोज़ा रखे तो उसके पिछले गुनाह माफ़ हो जाते हैं। और बिलखुसूस जब प्यारे नबी मक्का से मदीना गए तो वहाँ यहूदियों को देखा कि वह इस महीने की 10वीं तारीख को आशूरा के दिन रोज़ा रखते हैं। तो प्यारे नबी ने पूछा कि यह क्या है, तो यहूद ने कहा कि हम इस दिन रोज़ा रखते हैं और इस दिन हज़रत मूसा अलैहिस्सलाम को उसके फ़िरऔन से नजात मिली थी, इसलिए हम रोज़ा रखते हैं। प्यारे नबी ने इरशाद फरमाया कि हम मूसा अलैहिस्सलाम को तुमसे ज़्यादा मानने वाले हैं, इसलिए आपने रोज़ा रखा और सहाबा किराम को रोज़ा रखने का हुक्म। మొట్టమొదటి నెలగా మొహర్రముని పరిగణించడం జరిగింది. ఈ యొక్క పవిత్ర ఖురాన్ గ్రంథంలో కూడా నేను 12 నెలల్ని పవిత్రంగా నేను చేశాను. ఆ 12 నెలల్లో 4 నెలలైనటువంటి జిల్హిజ్జా, జిల్ఖాయిదా, మొహర్రం మరియు రజబ్ నెలను నేను పవిత్రమైనవిగా నేను చేసి, అందులో యుద్ధాలని కాకుండా శాంతిపూర్వకంగా జీవితం గడపాలి అనేటటువంటి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్నో మొహర్రం నెలలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి అద్భుతాలు జరిగాయి. మొట్టమొదటిగా హజరత్ ఆదం ప్రవక్త గారు భూమి మీదకి వచ్చాక హజరత్ అవ్వాని కలిసింది ఈ మొహరం నెల 10వ రోజు అనేటువంటి ఆషూరా రోజే కలవడం జరిగింది. అదేవిధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఏ రోజైతే అగ్నిగుండంలో వేశారో వారి ప్రార్థనని స్వీకరించి అల్లాహతాలా ఆ అగ్నిగుండాన్ని ఆర్పివేసి వారిని రక్షించిన రోజు కూడా ఈ ఆషూరా దినమని మన చారిత్రాత్మకంగా తెలుస్తుంది. అదేవిధంగా హజరత్ యూనుస్ అలైహిస్సలాంని చేప పొట్టలోంచి 40 రోజుల తర్వాత సముద్రపు ఒడ్డున తీసుకొచ్చినటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైన మహిమ కలిగినటువంటి రోజు కూడా ఈ ఆషూరా దినం అని చెప్పి ఈ యొక్క చారిత్రపూర్వకంగా తెలుస్తుంది. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్త గారు వారిని నిర్బంధించి జైల్లో ఉంచిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత విడుదల చేసినటువంటి రోజు ఆషూరా దినం అని కూడా మనకు తెలుస్తుంది. ఇటువంటి మహిమగలమైనటువంటి ఎన్నో అద్భుతాలు ఈ మొహరం నెలలో 10వ తేదీన జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త వారు తెలియజేసింది ఏంటంటే, ఈ యొక్క ఎవరైతే ఈ మొహరం నెల 10వ తేదీన ఆషూరా రోజున ఉపవాసం ఉంటారో వారి యొక్క గత సంవత్సరం చేసినటువంటి పాపాలన్నీ కూడా మన్నించి వారిని పుణ్యకార్యాలుగా తీర్చిదిద్దబడతాయి అని చెప్పేసి హదీస్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విషాదం ఏమిటి అంటే, మొహరం నెలలో హజరత్ మొహమ్మద్ ప్రవక్త వారి మనవడు ఇమాం హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారిని వీరమరణం పొందింది కూడా ఇదే రోజు జరిగింది. కాబట్టి ఆ రోజు తన దైవధర్మం కోసం తనని తన కుటుంబాన్ని అర్పించి వీరమరణం పొందినటువంటి హజరత్ ఇమాం హుసేన్ గారికి జ్ఞాపకంగా ఈరోజు మొహరంన పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసాలు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ దైవధర్మాన్ని, ఆ దైవ శాస్త్రాల్లో చూపించడం విధంగా ఆచరించి మనం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చెప్పి ప్రవక్త మొహమ్మద్ వారు హితబోధ చేయడం జరిగింది. వబరకాతు. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మనందరిపై కురియాలని నేను ప్రారంభిస్తున్నాను. మొహరం ముస్లింల యొక్క పండుగలో గొప్ప పండుగ ఇది. ఎందుకంటే మొహరం రంజాన్ నెల తర్వాత వచ్చేటువంటి రోజాల్లో చేసేటువంటి అసూరా రోజా గురించి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్
మొహరం నెల మొట్టమొదటి నెలగా ఎలా రావడం జరిగిందంటే, మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు పుట్టిన దగ్గర నుంచి ఖలీఫాలుగా ఇద్దరు రావడం జరిగింది. అబూబకర్ గారు, ఉమర్ గారు. అబూబకర్ గారు టైంలో కూడా మనకు క్యాలెండర్ రావడం లేదు. అలాగే ఉమర్ గారి టైంలో క్యాలెండర్ రావడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రారంభించడం కోసం ఎన్నో సమావేశాలు జరిగినాయి. చివరిగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు హిజ్రీ చేసిన నెల నుంచి మనం మొదలు పెడదామని చెప్పేసి హిజ్రీ క్యాలెండర్ ప్రారంభించడం జరిగింది. అయితే మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారు మొహరం నెలలో ప్రారంభించి రజబ్ నెలకి మదీనా చేరుకోవడం వల్ల అక్కడ మనకి రంజాన్ నుంచి స్టార్ట్ అయింది. అయితే మొహరం నెలలో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇది శాంతి శుభాలు కురియడానికి, ఎందుకంటే ఇక్కడ రక్తపాతం చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే, మొహరం నెలలో జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వచ్చిన తర్వాత యూదులను చూసి ఏం చేస్తున్నారు మీరంటే, మూసా అలైహిస్సలాం గారు చేసినటువంటి ప్రార్థన వల్ల ఈ యొక్క ఫిరౌన్ చక్రవర్తి దాని నుంచి ఈ సముద్రంలో మునిగిపోకుండా అవతల ఒడ్డుకి చేర్చేందుకు కానీ ఎన్నో శుభాలు కలిగాయని చెప్పేసి మేము ఈ రోజా పాటిస్తున్నామని చెప్పడం జరిగింది.